సీఎం రేవంత్ మాటలకు సమాధానం చెప్పలేక హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ విమర్శించారు. కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడంతో బీఆర్ఎస్ లో హరీష్ రావు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని సెటైర్లు వేశారు. అందరు కూడా ఏమంటారు, సిద్దిపేట చిల్లర రావనే కాడికి వచ్చిన పరిస్థితి ఉన్నది. రాజకీయంగా విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయడం అనేది చేతగాక, ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అఫెన్స్ అవుతుంది అన్నట్టుగా నువ్వు చేస్తున్న చిల్లర వేషాలు లేకపోతే నువ్వు ఆడుతున్న దొంగ నాటకాలని తెలియని కాదు హరీష్. నీ బ్లాక్మెయిల్ రాజకీయాలన్నీ, నీ యొక్క ఆలోచనలన్నీ తెలుసుకున్న కేసీఆర్ తన కుటుంబాన్ని దించుకున్నాడు. ఇద్దరిని, కొడుకును బిడ్డని దించుకున్న పరిస్థితి. అప్పటి నుంచి నీది విచిత్రమైన ధోరణి వచ్చింది. ఏంది నేనెవరిని అనే పార్టీలో నేనెవరిని అనే స్థితి నుంచే కాంగ్రెస్కు రావాలని చూసినావు. మళ్ళీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేసేవరకు ఇప్పుడు నీ రాజకీయ అస్తిత్వం ప్రమాదంలో పడ్డది. ఒకవైపు ఏమో రాజకీయ శూన్యత కనపడుతున్నది, ఇంకొక వైపు ఏమో రాజకీయ భవిష్యత్తు ఎట్లా అనే ఒక ఆలోచన. ఈ రెండింటి మధ్యన కొట్టుమిట్టాడుతున్న నీకు ఇలాంటి చిల్లర మాటలే వస్తాయి తప్పితే మరొకటి రావు. ఒకవైపు ఏమో బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్లాక్మెయిల్ రావుగా మారిపోయాను. ఇప్పుడు సమాధానం చెప్పలేక చిల్లర మాటలతో చిల్లర రావైన